నార్త్ సినిమాలకి బిజినెస్ గట్టిగా జరగాలంటే సౌత్ టచ్ ఉండాల్సిందే అని నమ్ముతున్నారు మేకర్స్ అంతా. అయితే హీరోలు లేకుంటే విలన్లుగా మన వారిని అప్రోచ్ అవుతున్నారు. ఈ రెండు విషయాల సంగతి ఎలా ఉన్నా సౌత్ నుంచి గ్లామర్ టచ్ మాత్రం కోరుకుంటున్నారు. ఈ ట్రెండ్లో అవకాశాలు కొల్లగొట్టేస్తున్న ఆ హీరోయిన్స్ ఎవరో తెలుసా? హ్యావ్ ఎ లుక్. నేషనల్ క్రష్ రష్మికకు సినిమాల్లో నేషనల్ పర్మిట్ ఎప్పుడో వచ్చేసింది. దానికి తోడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ క్లిక్ అవ్వడంతో ఓవర్ నైట్ లో క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు సల్మాన్తో సికిందర్ చేసినా, వికీ కౌశల్తో చావా చేసినా అదంతా ఈ క్రేజ్ చలవే. నార్త్ లో పూజా హెగ్డేకి సూపర్ డూపర్ హిట్ అంటూ ఇప్పటిదాకా స్పెషల్ గా ఏం లేకపోయినా సౌత్ లో ఆమెకున్న పేరుని కన్సిడర్ చేస్తూ అవకాశాలు మాత్రం బాగానే ఇస్తున్నారు నార్త్ మేకర్స్. సౌత్ లో పక్కింటమ్మాయిగా రౌడీ బేబీ ఇమేజ్ ని సొంతం చేసుకున్న లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నార్త్ ఇండస్ట్రీలో ఏకంగా 1-2 సినిమాలతో అడుగు పెడుతున్నారు. రామాయణం ఒకవైపైతే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో చేస్తున్న సినిమా ఇంకొక వైపు. ఈ రెండూ క్రేజీ ప్రాజెక్టులు కాబట్టి ఈ భామ మరిన్ని సినిమాలకు సైన్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు క్రిటిక్స్. సాయి పల్లవిని ఫాలో అవుతున్నారు కీర్తి సురేష్. అట్లీ భార్య ప్రియా ప్రొడ్యూస్ చేస్తున్న బేబీ జాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు కీర్తి. ఈ మూవీతో అక్కడ ప్రూవ్ చేసుకుంటే నార్త్ లో కీర్తి జెండా రెపరెపలాడ్డం ఖాయం అన్నది నియర్ అండ్ డియర్స్ మాట. ఇంతమంది నార్త్ వైపు దూసుకుపోతుంటే నేను మాత్రం ఎందుకు ట్రై చేయకూడదు అనుకున్నట్టున్నారు శ్రీలీల. సౌత్ లో అనతి కాలంలోని వండర్ఫుల్ హీరోయిన్ అని పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ త్వరలోని నార్త్ ప్రాజెక్టు కోసం మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. సామి, మీరు ఎన్నైనా అనుకోండి, మేమేం చేయాలనుకుంటే అదే చేస్తాం. మేం చెయ్యాలనుకున్న దాన్ని చేసేదాకా ఎవరైనా అనుకుంటే మాకెందుకు, మేం పట్టించుకుంటే కదా. పైగా ఉన్నట్టా లేనట్టా అందరూ మాట్లాడుకునే ఈ మాటలే మాకు పబ్లిసిటీకి బాగా యూజ్ అవుతాయి అన్నట్టే ఉంది పుష్ప 2 టీమ్ స్టైల్ చూస్తుంటే. వీకెండ్లో ఫుల్లుగా తినేసి అందరూ సేద తీరుతున్న టైంలో చెప్పాలనుకున్న విషయాన్ని స్ట్రాంగ్గా చెప్పేసింది పుష్ప టీం. ఇంతకీ ఏంటా విషయం? లెట్స్ వాచ్. 1.5 మిలియన్లకు పైగా రీల్స్, షార్ట్స్ తో పుష్ప సీక్వెల్లోని సూసేకి సాంగ్ దూసుకుపోతుంది. ఆ వైబ్ జస్ట్ మేజికల్ అంటూ విషయాన్ని షేర్ చేసింది పుష్ప టీం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ ని జస్ట్ అప్డేట్ గా మాత్రమే చూడడం లేదు ఆడియన్స్, అంతకు మించి ఇన్ఫో ఉందంటూ పండుగ చేసుకుంటున్నారు. సూసేకి సాంగ్ వైబ్ ని షేర్ చేసుకుంటూ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా సినిమాను విడుదల చేస్తామంటూ క్లారిటీగా చెప్పేసింది టీం. పుష్పరాజ్ రావడం పక్కా అంటూ ఢంకా మోగిస్తున్నారు అభిమానులు. ఆ డేట్ మీద ఎంతమంది ఖర్చీఫ్లున్నా సరే అసలు తగ్గేదేలే అంటూ రావడానికి ఐకాన్ స్టార్ సిద్ధమంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు ఫ్యాన్స్. పుష్ప ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. ఫహద్ ఫాజిల్ రిలేటెడ్ స్టఫ్ ని షూట్ చేస్తున్నారు మేకర్స్. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఊపందుకున్నాయి. ఆల్రెడీ విడుదలైన పాటలకు జబర్దస్త్ రెస్పాన్స్ వస్తోంది ప్రేక్షకుల నుంచి. ఫస్ట్ పార్ట్ ని మించేలా పాన్ ఇండియా ఆడియన్స్ కి నచ్చేటట్టు జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు సుకు మాస్టర్. పుష్ప 2 రిలీజ్ డేట్ గురించి ఎక్కడ ఎన్ని రకాల అనుమానాలున్నా వాటన్నింటికి ఒకే ఒక్క ట్వీట్తో ఫుల్ స్టాప్ పెట్టేసింది టీం. పుష్ప సీక్వెల్ విషయంలో వచ్చినట్టుగానే మరొక విషయంలో కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది అంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఏంటా విషయం? అదేనండి, అట్లీ త్రివిక్రమ్ సందీప్తో ముడిపడ్డ విషయం. మీకు అర్థమైనట్టేనా? జవాన్ సినిమాకు 1000 కోట్లకు పైగా బాక్సాఫీస్ ని కొల్లగొట్టేశారు అట్లీ. నార్త్ లో ఈ కెప్టెన్ గురించి ఆరా తీసేవారు ఎక్కువయ్యారు. అయితే సేమ్ టైం అట్లీ మాత్రం ఐకాన్ స్టార్ కోసం హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. పుష్ప సీక్వెల్ తర్వాత బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అట్లీతోనే అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఈ కాంబో మీద రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయి. బన్నీ నెక్స్ట్ త్రివిక్రమ్ సెట్స్ లో ల్యాండ్ అయ్యే అవకాశాలున్నాయన్న మాట వినిపిస్తోంది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోయే 4వ సినిమా కోసం జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో త్రివిక్రమ్ పాన్ ఇండియా ఎంట్రీ గ్యారంటీ అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ గురూజీ ఓ స్క్రిప్ట్ ని లాక్ చేశారనే మాటలు కూడా వినిపించాయి. రెగ్యులర్ షూటింగ్ కి ముహూర్తం ఎప్పుడు అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. కాస్త టైం ఎక్కువగా తీసుకున్నప్పటికీ ఈసారి అల వైకుంఠపురంలో సక్సెస్ ని మించేలా
ప్లాన్ చేయాలన్నది ఫ్యాన్స్ నుంచి అందుతున్న రిక్వెస్ట్. అట్లీ త్రివిక్రమ్ సినిమాల మీద ఓ క్లారిటీ వచ్చాకనే సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తారు ఐకాన్ స్టార్. ప్రస్తుతం డార్లింగ్ స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్న సందీప్ నెక్స్ట్ యానిమల్ పార్క్ వర్క్ లో ఇన్వాల్వ్ అవుతారు. అంతలో బన్నీ 2 ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుంటే వీరిద్దరి కాంబో సెట్స్ మీదకి వెళ్లడానికి కాల్ షీట్ల ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నది క్రిటిక్స్ మాట. కొడుకుల గురించి తండ్రులు చెబితే వినాలి, తండ్రుల గురించి పిల్లలు చెబితే వినాలి. జీవితంలో ఎవరి గురించి ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా ఈ మాటల్లో ఉన్న ఇంటెన్సిటీ వేరబ్బా అంటున్నారు అబ్జర్వర్స్. లేటెస్ట్గా చిరు గురించి చెర్రీ ఇచ్చిన లీక్స్ సినిమా ఇండస్ట్రీలో తెగ వైరల్ అయిపోతున్నాయి. భోళాశంకర్ టైంలో మిస్ అయిన సక్సెస్ ని రెట్టింపు ఉత్సాహంతో పట్టుకొని తీరాలి అనే పట్టుదలతో పనిచేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆల్రెడీ బింబిసారతో ప్రూవ్ చేసుకున్న వశిష్ఠ చెప్పిన స్క్రిప్ట్ ఆ రేంజ్ కాన్ఫిడెన్స్ కలిగించింది. మరి ఇప్పుడు సెట్స్ మీదున్న విశ్వంభరతో పాటు చిరు చేతిలో ఇంకెన్ని స్క్రిప్ట్లున్నాయో తెలుసా? నాన్న ఇప్పటికీ ఉదయాన్నే 5 గంటలకు లేస్తారు. ఆయన డైరెక్టర్లతో మీటింగ్లో ఉంటారు. నేనిప్పుడు ఒక్క సినిమానే చేస్తున్నాను, కానీ ఆయన 4 సినిమాల పనుల్లో బిజీగా ఉన్నారు అంటూ చెర్రీ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు చెర్రీతో సమానంగా జిమ్ చేస్తారట చిరు. ఎప్పటికప్పుడు ట్రెండ్లో ఉండటం చిరంజీవికి ఇష్టమట. తన మనవరాలితో చిరుత అని పిలిపించుకుంటున్నారట చిరు. అందరికీ వయసు పెరుగుతోంటే తన తండ్రికి మాత్రం వయసు తగ్గుతోందని అంటున్నారు చెర్రీ. ఇండస్ట్రీలో యంగ్స్టర్స్ ని మనస్ఫూర్తిగా మెచ్చుకోవటంలోనూ చిరు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారని అంటున్నారు రామ్ చరణ్. ఒక్క విషయం కలిసొస్తే దాన్ని కంటిన్యూ చేయాలి అనుకుంటుంది సినిమా ఇండస్ట్రీ. టోటల్ ఇండస్ట్రీ సంగతేమో కానీ రాక్ స్టార్ యష్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా దీనికే ఫిక్స్ అయిపోయారండి. ఆయన రీసెంట్ మూవీస్ని నెక్స్ట్ సినిమాల్ని గట్టిగా గమనించిన వారికి ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా అనుకున్నదే తడవుగా ఎదిగిన రాకీ భాయ్గా కేజీఎఫ్ లో మెప్పించారు యష్. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కి అదే యూఎస్పీ. ఈ సినిమాల థర్డ్ పార్ట్ కూడా ఇదే జాన్రాలో ఉంటుంది. కేజీఎఫ్ 2 తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్నారు యష్. యష్ హీరోగా ఆల్రెడీ టాక్సిక్ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపు 150 రోజుల పాటు లండన్లో జరుగుతుంది. యష్ ఈ మూవీలో స్టైలిష్ డాన్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీలో యష్ కి సిస్టర్ రోల్ చేస్తున్నారు నయనతార. ముందు ఈ రోల్ కోసం కరీనా కపూర్ని అనుకున్నారు. అయితే ఆమె కాల్ షీట్ కుదరకపోవడంతో నయన్ కి ఫిక్స్ అయ్యారు. రీసెంట్ టైమ్స్ లో స్టోరీ, అందులో తన క్యారెక్టర్ బాగుంటే సిస్టర్ రోల్స్ కి కూడా ఓకే చెబుతున్నారు నయన్. గాడ్ ఫాదర్ లోనూ చిరు చెల్లెలిగా నటించారు. ఇప్పుడు యష్ టాక్సిక్ కి ఓకే చెప్పారంటే క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఉంటుందో అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రమోషన్స్ ఏదైనా కానివ్వండి, ఆ ఒక్క విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు కల్కి 2898 ఏడీ మేకర్స్. కల్కి ప్రమోషన్లు షురూ చేసినప్పటి నుంచి ఈ విషయాన్ని గమనిస్తూనే ఉన్నారు ఫ్యాన్స్ కూడా. నియర్ ఫ్యూచర్లో కూడా ప్రమోషన్స్లో ఈ స్ట్రాటజీనే ఫాలో అవుతారా అంటూ ఇష్టంగా ఆరా తీసేస్తున్నారు. ఇంతకీ అంతగా కిక్కిస్తున్న ఆ స్ట్రాటజీ ఏంటో చూద్దామా? ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. నాగశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది. అందుకే ప్రతి చిన్న అప్డేట్ ని నిశితంగా పరిశీలిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. కల్కి ప్రమోషన్ లో టీమ్ ఓ స్పెషల్ థీమ్ ని ఫాలో అవుతుందని అంటున్నారు. ఇప్పటిదాకా కల్కికి సంబంధించి ప్రభాస్ సోలోగా ఎప్పుడూ కనిపించలేదు. ట్రైలర్ లో టీమ్ అంతా కనిపించింది. ఆ తర్వాత అశ్వత్థామ వీడియో అమితాబ్ మీద విడుదలైంది. బుజ్జిలో ప్రభాస్తో కీర్తి సురేష్ వాయిస్ కారు రూపంలో ట్రావెల్ చేసింది. రకరకాల సిటీల్లో తిరుగుతూ కల్కికి ప్రమోషన్లు చేసి పెడుతోంది స్పెషల్ కారు బుజ్జి. లేటెస్ట్ భైరవ యాంథమ్ విషయంలోనూ స్పెషల్ థీమ్ నే ఫాలో అయ్యారు మేకర్స్. ఇందులో ప్రభాస్ ని విడిగా చూపించకుండా సింగర్ దిల్జీత్ ని కూడా వీడియోలో చూపించారు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ లో హైప్ పెంచుతోంది భైరవ యాంథమ్. సాంగ్ లో ప్రభాస్ స్టైలిష్ వాక్ యమాగా ఉందని ఉప్పొంగిపోతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.